మిల్లెట్ దోశ ఇప్పుడు తయారు చేసుకున్నాం. కావాల్సిన పదార్థాలు: జొన్నలు, సజ్జలు, అలసందలు, మినువులు, కప్పు బియ్యం. ఇప్పుడు వాటర్ పోసి శుభ్రం చేసుకున్నాం. ఇప్పుడు 2 సార్లు నీరు శుభ్రం చేసుకున్నాం కదా, ఇక నానబెట్టుకున్నాం. మెంతులు కూడా వేసుకొని నానబెట్టుకుందాం. ఇప్పుడు నానేసిన వాటిని గ్రైండ్ చేసుకున్నాం. పిండి రుబ్బడం అయిపోయింది. పిండి మెత్తగా నలిగింది. ఇప్పుడు తీసేసుకుందాం. పిండి తోటకం అయిపోయింది. పెనం పెట్టుకొని పెనం కాలింది, దోశ వేసుకున్నాం. దోశ వేసుకొని మిల్లెట్ దోశ బాగా వేడి మీదే తినాలి. కాలింది దోశ. ఇక తీసేద్దాం. తీసి ప్లేట్ వేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి. అల్లం పచ్చడి వేసుకొని సర్వ్ చేసేసుకుందాం.